రోజు ర్యాలీ తీసినాము అని కాకుండా రేపు పొద్దున అంచెలంచెలుగా ఈ మద్యపానాన్ని అరికడతాం. రేపు పొద్దున ఇంతమంది యువకుల సమక్షంలో యాచారం సిఐ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ సిఐ గారికి చెప్తాం, సిఐ గారు మా ఊళ్ళో మా యువత మొత్తం ముందుకు వచ్చారు, మీరు కూడా మాకు సహకరించి మా నందివనపర్తి గ్రామంలో మద్యపానం లేకుండా అరికట్టాలని చెప్పి సిఐ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సిఐ గారి దగ్గరికి వెళ్ళి అలాగే ఎమ్మెల్యేకి వెళ్ళి ఎమ్మెల్యేకి కూడా చెప్పి మన నందివనపర్తి గ్రామాన్ని మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాము. మీరు కూడా దీన్ని సహకరించాలి సార్ అని చెప్పి ఆయన కూడా ఒక లెటర్ ఇచ్చి దీన్ని ఖచ్చితంగా ఒక 15 రోజుల్లో నందివనపర్తిలో మద్యపానం అనేది లేకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇస్తూ మేము అది చేస్తున్నాం. ఆ యొక్క షాపుల దగ్గర ఉంటున్నారు, షాపుల దగ్గర ఉండి ఏం పని పాట లేకుండా ఇంట్లో ఉన్న భార్యల్ని కష్టపెట్టి పిల్లల్ని చదువులకు దూరం చేస్తున్నారు. కావున మన నందివనపర్తిలో ఫస్ట్ ఈ మద్యపానాన్ని నిర్మూలించాలని చెప్పి మన జరిగే పాండు గారి ఆలోచన చాలా అద్భుతం. కావున మన నందివనపర్తిలో మద్యపానం నిషేధిస్తే తాగరా అనే సమస్య కాదు, తాగుతారు కానీ ఈ పొద్దు నుండి సాయంత్రం వరకు ఇదే పని మీద ఉంటారు. కావున ఈ తాగే వాళ్ళు ఏమైనా అంటే ఏదైనా సాధ్యమవుతుంది. కావున సాక్షాత్తు నందివనపర్తి గ్రామంలో యువత అంటే మినిమం 300-400 యువత ఉంటారు. కాబట్టి ఈ రోజు వచ్చిన ఈ 20 మంది యువత రేపు జరిగే సభ కానీ రేపు జరిగే ఏ చర్యకైనా 20 మంది 200 మందిని పోగు చేసి ఏ బెల్ట్ షాప్ అయినా మన భౌతిక దాడి వేయకుండా మానసిక దాడితో దాన్ని మూసేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున వేడుకుంటున్నాను. ఈ మూసేంత వరకు మన సంకల్పాన్ని వీడకుండా అనుక్షణం ముందుండి నడిపించాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యువకునికి పేరు పేరున నమస్కరించి శిరస్సు వంచి నమస్కరిస్తాం. ఇంతటితో మనం ఇంట్లో కూడా బయట కూడా ఏ సభలనైనా ఏ వేదికలనైనా ఇది ముగిసేంత వరకు ఇదే చర్చ కొనసాగించి దీన్ని ఏ విధంగానైతే మనం సంకల్పం తీసుకున్నామో దాన్ని అదే విధంగా ముగిస్తే మనకన్నా మంచి పేరు గ్రామంలో ఎవరికి రాదని నేను అనుకుంటున్నాను. చప్పట్లు.